ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 23 మ్యాచ్లు జరిగాయి. దీంతో ప్లే ఆఫ్స్ లెక్కలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ లోని మొత్తం 10 జట్లు కనీసం 3 మ్యాచ్లు ఆడగా గరిష్టంగా 5 మ్యాచ్లు ఆడాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఈ సీజన్ లో వింతగా కదులుతుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పాటు గత సీజన్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లు 5 మ్యాచ్ల తర్వాత చెరో 4 ఓటములను చావు చూశాయి. చెరో 2 పాయింట్లను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ 3 జట్లకు సంబంధించి నికర రన్ రేట్ మైనస్ లో ఉంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ ఐపీఎల్ సీజన్ లో 23 మ్యాచ్ల తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లను కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లను కలిగి ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లను కలిగి ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో ఉంది. నికర రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవడానికి ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ఎన్ని పాయింట్లు అవసరం? నిజానికి ప్రతి సీజన్ లో ఈ లెక్కలు మారుతుంటాయి. అయితే 8 మ్యాచ్లు గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 14 పాయింట్లు ఉన్న జట్టు కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కూడా చాలా సార్లు కనిపించింది. ఒక్కోసారి 12 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. 2021లో కోల్కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లను కలిగి ఉంది. కానీ నికర రన్ రేట్ ఆధారంగా కేకేఆర్ మెరుగ్గా ఉంది. ఐపీఎల్ లో ప్రతి విజయం తర్వాత 2 పాయింట్లు ఇవ్వబడతాయి. అయితే నికర రన్ రేట్ గెలుపు ఓటమి మధ్య వ్యత్యాసం ఆధారంగా లెక్కించబడుతుంది. టై అయిన మ్యాచ్ లో జట్లకు తలా 1 పాయింట్ ఇవ్వబడుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ర్యాంకింగ్స్ లో టాప్ 2 జట్లకు ఫైనల్ కు చేరుకోవడానికి 2 అవకాశాలు లభిస్తాయి. నిజానికి క్వాలిఫైర్ 1 టాప్ 2 జట్ల మధ్య జరుగుతుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకునే అవకాశం పొందుతుంది. వాడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫైర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ కు చేరిన రెండో జట్టు అవుతుంది.